వెంకటస్వామి గారు చెప్పండి. ఎప్పుడైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నాడో, ఆ విమర్శలు చేస్తున్న తర్వాతనే ఆయన భార్యకు అసలు ఎలాంటి పోస్టింగ్, తక్కువ క్యాడర్ ఉన్నటువంటి పోస్టింగ్ ఇచ్చారు అని చెప్పి ఒక ఆరోపణ ఉన్నాయి. ఎందుకు అంటే అక్కడ భర్త ప్రశ్నిస్తున్నాడని భార్య పైన కక్ష సాధింపు ఏమైనా జరుగుతుందా? అట్లాంటిది ఏం లేదండి. కాంగ్రెస్ కు అట్లాంటి కల్చర్ లేదండి. కాంగ్రెస్ ప్రభుత్వాలకు అట్లాంటి కల్చర్ లేదు. ఈ కక్ష సాధింపులు అది ఇది అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండి ఆయన నో వే కన్సర్న్ విత్ ఎడ్యుకేషన్, బట్ ఐ హాస్ బికమ్ ద ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆఫ్ ద గురుకులాలలో ఆయన చేసిన దౌత్యం. నేను తెలంగాణ లెక్చరర్ నేను తెలంగాణ లెక్చరర్ ఫోరం యొక్క అధ్యక్షుడినండి. ఈ గురుకులాలలో మళ్ళీ జేఎల్స్ ఉంటారు, ప్రిన్సిపల్స్ ఉంటారు. నేను మహబాద్ సంబంధించినటువంటి ఒక ఇన్సిడెంట్ చెప్తా. మహబాద్ ప్రిన్సిపల్ అని ఒక లేడీ అక్కడ జరుగుతున్నటువంటి దాని విషయంలో కొన్ని ప్రశ్నలు చేసింది. ఆయన అక్కడికి పోయిన సందర్భం ఆయన గుర్తు చేసుకోమంటున్నా, మాకు గుర్తుంది, పేరుతో సహా మేము చెప్తాము. ఆ సమయంలో మేము కూడా ఉన్నాం కదా, ఉద్యమాలలో ఉన్నాం. ఆయనే రివాల్వర్ తీసి టేబుల్ మీద పెట్టి ఎదురు కూర్చొని ఇక చెప్పండి అమ్మా, మీరు ఏదో చెప్పినారట, దిస్ ఈస్ ద స్టైల్ ఆఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డ్యూరింగ్ హిస్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద గురుకుల. ఆయనే ఒక ప్రైవేట్ సైన్యాన్ని, స్కారో అనే ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసి బ్లాక్ మెయిల్ చేసి అనేక రకాలైనటువంటి అక్రమాలకు పాల్పడ్డాడు. కాబట్టి ఆయనకు గురుకులాలలో ఇప్పుడు కూడా మేము ఏదో అక్రమం చేస్తున్నాం అనేటువంటి అపోహలో ఆయన ఉన్నాడు. ఆయన చేసిన అక్రమాలు మేము చేయటం లేదు, అవి సరిదిద్దుతున్నాము. నేను అడ్లూరు లక్ష్మణ్ గారితో ఒక ఆఫీసర్ అపాయింట్మెంట్ విషయం మాట్లాడినప్పుడు ఆయన స్పష్టంగా పెట్టిండు, ఆ ఆఫీసర్ నాకు తెలుసు, ఆమె డిప్యుటేషన్ లో ఉన్నది. సో ఆమె అడిగింది ఏంటంటే, మీరు ఆ టైంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి ఆఫీసర్ గా మీరు సహకరించండి అని మేము అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇదంతా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గురుకులాలకు సంబంధించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఆయనకు లేదు. ఆయన చేసింది తప్పు కాబట్టి అట్లాంటి తప్పులు మేము చేస్తున్నాం అనేటువంటి అపోహలో ఉన్నాడు ఆయన. అట్లా మేము చేయలేదు, చేస్తలేము. గతంలో కూడా సంక్షేమం లేకపోతే ఎస్సీ ఎస్టీ గురుకులాలకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలను పూర్తిగా సహకారాన్ని అందించింది మేమే. సో కాబట్టి మాకు బడుగు బలహీన వర్గాలకు అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ ఎస్టీల పార్టీ అనేటువంటి ఒక ముద్ర పడ్డ రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి మేము ఈలో ఏ విధమైనటువంటి అక్రమాలు జరగలేదు మేము అంటున్నాం.